20 రెండు సార్ ఒకటి 50 అయింది 50 అయింది నీతో కాదంటే ఆయనతో పోయిందనుకో ఇవాళ నేను దొంగమన్నానే ఆయన దొంగతనం చేస్తాడు దొంగమల్ల ఎత్తవా సంతానం ఏంది ఎత్తవా నీతో అవుతుందా కాదు సంతానం ఎప్పుడు అవుతుందా ఆయన ట్రాక్టర్ ఎత్తుకుంటలేదు మోటార్ పోతలేదు తీసువేరు కొట్టేసినట్టుందో ఇప్పుడు కానీ మనకు అటువంటి సంతానం కాదు. సంతానం అయ్యే భాగ్యం అంటే ఇవాళ భగవంతుడు నాకు సంతానం ఓడిగట్టు. మన సంతానం అయ్యే భాగ్యం లేదు, నా రాజ్యం వెళ్ళిపోదప్పా. లేదండి సంతానం అదే దొరకదండి పాండాన్ని చేర్చడానికి లేదు. ఈ అడవిలో నా ప్రాణం పైన పర్వాలేదు, జీవనం పైన పర్వాలేదు కానీ సంతాన బలం మనం తీసుకొని ఇంటికోవాలి. నేను రానే నువ్వు రాకపోతే అద్దాలు కట్టుకున్న పిల్లగాని పట్టుకొని పో. ఆయన పిల్లగాడు ఆయన మేము ఒకటే క్లాస్మేట్లు. అత్తవా చేతులు కట్టుకున్నావు అత్తవా చూడు అద్దాలు పెట్టుకుని ఎట్లా నడుస్తుంది గోడకొచ్చింది అప్పి కొట్టుకొని పోతాం మేము బండి కొద్దిగా పెట్టుకొని పోతే అయిపోయా కోట రేస్తానే మీటర్ వచ్చినా తిరుగుతుంది నీతో కాదంటే ఇప్పుడు మరి ఆయన అత్తడు అంటే నేను కాదంటే ఆయన పడిపోదు అప్పటి నుంచి నన్ను చూస్తే పన్ను కొడుకుతుడు సొల్లు కాచి మందు కొక్కుతుడు తిరగాడు ఎట్లా నవ్వుతుండవు మంచి మంచి నవ్వులు మనం వెళ్ళిపోదాం అమ్మా. అమ్మవారి పుణ్యవాది పట్నం బాటలు పడినారు. పట్నం బాటలు పడి మన సంతానం దొరకదట లేదా అని బండి కనబడుతుండే అటువంటి అడవి లోపల పాడవాళ్ళ గుళ్ళు కనబడుతున్నాయి. గుళ్ళ లోపల అటువంటి అమ్మవారి పుణ్యవాది కళ్ళ రోజునాది మగవాడిని మోడుకున్నవాడు ఒకటే పాట చూపుతున్నాడ. ఆడోళ్ళు ఆత్మకల్లా తెలివి ఎక్కువనాడ, జ్ఞానం ఎక్కువనాడ, కొంచెం దానం ఎక్కువ ఆడోళ్లకు మరి అటువంటి అటు ఇటు చూడంగా అడవి లోపల అటువంటి పాడబట్ట గుళ్ళు కనబడుతున్నాయి. ఏ పుడి లోపల ఏ చేస్తున్నాడు, అటువంటి ఏ పుడి లోపల ఏ దేవుడు ఉన్నాడు. మన ఈ గుడి లోపల అటువంటి పూలు ఎత్తమని అమ్మవారి పుణ్యవాది ఎట్లా పూలు ఎత్తమన్నది మరి అడవిల్లా పుణ్యవాసుదేవి పాడుబడ్డ శివశంపుని గుడి ఏనాడు కళ్ళ చూసిందో మరి కన్న తల్లి ఎవరుకున్నది. చివరిసారిగా ఈ గుడి లోపల పూజలు ఎత్తము దొరుకుతాయి, ఇక్కడనే సంతానం దొరకాలి, లేకపోతే భార్య భర్తల ప్రాణాలు పోవాలనుకున్నది. మరి గుడి లోపలికి వచ్చి ఉంచవరకల్లా కనిపిస్తున్నది. తల్లి కట్టుకున్న 10,000 పట్టు పర్వలు తీరింది. కాకల కౌసు పిట్టల కౌసు ఏనాడు ఎత్తి పారవచ్చిందో ఎత్తి పారవయంగా అక్కడంతా లింగం ఒక పట్టది. నా తల్లు రాలా అది పెట్టిన లింగం కాదు, పుట్టిన లింగం కాదు, ఆవిరి లింగం అల్లల్లా అని ఆడుతున్నది. మరి లింగాన్ని లేవనెత్తి లింగానికి పూలతోని పూలాభిషేకం, పాలతోని పాలాభిషేకం, పత్తితోని పత్తిరాభిషేకం చేసింది. ఎక్కడున్నావు తండ్రి గెల్ల కంటుడా, గౌరీ మనోహరుడ, నీలకంఠుడా, నిత్యాది నందుడా, అండపిండ బ్రహ్మాండం లోపల నిన్ను అఖండ తేజుడా. కింద వారి శివకు మీద పోయే పక్షికి బండ కింద ఉన్న కంపకు ఆధారం పెట్టే బాలనా కర్తవు తండ్రి. కారుని నీళ్ళు వస్తే సంతోషపడ్డాడు స్వామి సంగమయ్య. మరి తల్లి పార్వతమ్మ జగజ్జనవి లోకమాత భవాని విభక్త చింతమని బ్రహ్మరంభ శాంభవి. అమ్మ పార్వతమ్మ నీకు 2 కొడుకులు ఉండగా, పెద్ద కొడుకు వినాయకుడు, చిన్న కొడుకు కుమారస్వామి ఉండగా కట్ల పుట్టిన కెర్ర వర్షమును ఓడి కట్టుకోలేదా, రేణుకా ఎల్లమ్మను నువ్వు ఓడి కట్టుకోలేదా. ఒక్కరా భార్య సంతాన ఫలమియ్యాలి, లేకపోతే చనిపోతారా అని ఆడి వెళ్ళ ఏనాడు పుణ్యవాది దేవి. మరి 2 జాగలో 7 కింద గుడాలు ఉంటాయని 2 జాగలు శుద్ధి చేసింది. ఆక మీద పొగ పెట్టి, పొగ మీద సూది పెట్టి, తిరిగి కింది కట్టి, సిరిపాదం మీద కట్టి మొత్తం తింటావా తెల్లారు వారికి 5 వరకు ఉంటావా